హాయ్ హలో ఏం చేస్తున్నారండి అందరూ? నేనైతే ఇవాళ మటన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది వచ్చి మా నాన్న చేసేవాడు ఇలా ఫ్రై. చాలా చాలా బాగుండేది. ఇన్ని రోజులు దానికోసం నేను ట్రై చేసి ఇవాళ మీ ముందు తీసుకొచ్చాను. అయితే ఫస్ట్ మటన్ శుభ్రం చేసుకొని పెట్టేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపేసాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి అందులో కుక్కర్లో ఇది ఒక అరగంట నానబెట్టాలన్నమాట. ఆ ఉప్పు కారాలు అన్నీ మటన్కి బాగా పడతాయి. పట్టిన తర్వాత మనము దీన్ని కుక్కర్లో వేసుకొని లేతదై ముదిరిది చూసుకొని విజిల్స్ రానిచ్చుకోవాలి. నేనైతే 5 విజిల్స్ రానిచ్చాను, సరిపోయింది నాకు. చూడండి అలా కలిపేసాను కదా, బాగా అన్నీ బాగా పడతాయి దానికి ఈవెన్గా. అలా ఒక అరగంట పక్కన పెట్టేసి కుక్కర్లో అయితే వేసేసాను. చిన్న గ్లాస్ వాటర్ చాలండి. దీన్ని ఒక సింక్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. ఒక 90% ఉడికితే చాలు. నేనైతే కుక్కర్ పెట్టేసాను కదా, ఉడికిపోయింది. మటన్ ఫ్రై చేసేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీనికి ఆయిల్ బాగానే పడుతుంది. లోపు ఆయిల్ వేడవుతూ ఉంది. సైడేమో మటను ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెడుతూ ఉన్నాను అనమాట. చూడండి ఉడుకుతూ ఉంది కదా మటను. ఇది ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి వేసేద్దాం. చాలా బాగుంటుంది. జీలకర్ర ఏంటి మటన్ ఫ్రైలో అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇవి వేయించుకుందాం. ఆనియన్స్ వేగడానికి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా వేగుతాయి అన్నమాట. ఆనియన్స్ కలర్ బాగా చేంజ్ అయిపోయి రెడ్డిష్గా వస్తాయి, త్వరగా వేగుతాయి. మనం మామూలుగా వేయించితే అలా వేగవన్నమాట. ఇది ఒక టిప్పు మన ఆనియన్స్ వేగేటప్పుడు. నేను ప్రతి కర్రీలో చెప్తూనే ఉంటాను కదా ఈ విషయం. చూడండి చాలా త్వరగా వేగిపోతాయి, చాలా త్వరగా కలర్. అంటే మటన్ ఫ్రై కదా, ఆనియన్స్ మరీ అంత వేగకూడదు అనమాట. చూడండి 75% వేగిపోయాయి, బ్రౌన్ షేడ్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేసుకుందాం ఈ స్పూన్తో. ఇది కలుపుతూ ఉంటే ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేగుతుంది కదా. అండ్ అలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికైనా అప్పటికప్పుడే వేసుకొని మిక్సీలో రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ముందు వేసి పెట్టుకున్నది అంత ఫ్లేవర్ ఉండదు. ఒకవేళ మీకు వీలు లేకపోతే వీక్లీ వన్స్ అయినా వేసుకోండి. 2 టైమ్స్ 3 టైమ్స్ అలా వచ్చేటట్టు అయినా, అంతేగాని మరి నెలలు వచ్చేటట్టు వేసుకోకండి, బాగోదు. అదొక స్మెల్, టేస్ట్ మారిపోతుంది. అప్పటికప్పుడు చేసుకున్నది అయితేనే ఫ్రెష్గా అరోమా మనకి తగులుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుంది. మీరు ఒకసారి దానికి దీనికి టెస్ట్ చేసుకోండి ఎలా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ అని, మీకే అర్థమైపోతుంది. చూడండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేగుతూ ఉంది కదా. ఇప్పుడు ఒక 10 జీడిపప్పులు వేసేద్దాం. వేసి ఇవి కూడా వేగనిద్దాం. వేగుతూ ఉన్నాయి కదా, చూడండి. ఇవి మనకి వేగడానికి ఒక 5 to 7 మినిట్స్ పడుతుందన్నమాట. ఈ ఆనియన్స్ వేగితే డన్, ఇంకా కర్రీ అయిపోయినట్టే అనమాట. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఆయిల్ సైడ్కి వచ్చేస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్ వేగించుకుందాం వీటిని. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కర్రీస్లోకి అయితే ఇంకా బ్రౌన్గా వేగాలి. ఇది ఫ్రై కదా, అంటే ఆల్రెడీ మటన్తో పాటు కలిపి వేగుతుంది కాబట్టి మనం 70% ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ అలా సైడ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాం. ఇదైతే ఉడకబెట్టిన మటన్ వేసేస్తున్నాను ఇప్పుడు. చూడండి మటన్ బాగా వేగిపోయింది కదా, దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మనం ఇందులో వేయగానే ఆ మసాలాలన్నీ పట్టాలి కదా దానికి, అందుకని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక పౌడర్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే
1 స్పూన్ ధనియాలు, కొంచెం కొంచెం అంటే కొంచెం అనమాట కొబ్బరి, ఒక 1/2 స్పూను గసగసాలు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు ఫ్రై చేసి పొడి చేసేసి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇది 1 వారానికి సరిపోయేటట్టు ఇంట్లో రెడీ చేసుకుంటాను. ఇది చాలా అరోమాటిక్గా ఉంటుంది, కలర్ఫుల్గా వస్తుంది అనమాట ఫ్రై. ఈ మసాలాని నేను అలా పౌడర్ చల్లేస్తాను అనమాట దీని మీద. చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఒకటి చేసి పెట్టుకున్నాం అనుకో, మామూలు వంకాయ కర్రీ అలా వెజ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి, ఇంకా ఏం వేసుకోని అవసరం లేదు. ఊరికే మనం కర్రీ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ చల్లేసి కొంచెం వెల్లుల్లి నల్లగొట్టి వేసేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి అలా దగ్గరకు వచ్చేసింది కదా, ఎంత మెత్తగా ఉడికిందో చూడండి ముక్క కూడా. ఇక్కడ ఏంటంటే ఇవి పెద్ద పెద్దగా ఉండవు అనమాట, మన ఆంధ్ర సైడ్ లాగా. 7 కిలోలు 8 కిలోల లోపు పొట్టేళ్ళు మేకపోతులు మాత్రమే పెంచుతారు. ఇవి చాలా బాగుంటాయి, మెత్తగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా స్మెల్ అంతా దానికి పట్టే వరకు ఒక 2 మినిట్స్ బాగా వేగిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా, చూడండి ఎంత బాగా వేగిపోయింది. నాకైతే ఇది 10 మినిట్స్ పట్టింది అనమాట. ఆ మసాలా వేసాం కదా, ఆ మసాలా ఫ్లేవర్ అంతా దానికి పట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వేసినా కానీ మనము ప్రతి నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే వెల్లుల్లి కచ్చపచ్చగా నలగొట్టేసి ఇలా ఒక 5-6 రెమ్మలు అలా వేసుకున్నాం అనుకో, కచ్చపచ్చగా నలగొట్టి ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. డబల్ మసాలా అంటారు కదా, అలా టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. మనం దించే ముందు వేసుకోవాలన్నమాట అవి. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను, 10 రెమ్మలు కరివేపాకు వేసేసి ఇంకోసారి కలిపేద్దాం. ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టాలి కదా. చూడండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇదేంటంటే మరీ డ్రైగా ఉండదన్నమాట. కొంచెం మనము పప్పులుసు, సాంబారు, రసము అలా చేసుకుంటాం కదా, అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదా ఈ సైడ్ అలా మసాలా కలుపుకొని తిన్నా కానీ బాగుంటుంది అనమాట. చూడండి బాండలకి ఎక్కడ అతుక్కోలేదు కదా, ఇంత బాగా వచ్చేసింది. ఈ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంకా స్టవ్ ఆపే ముందు ఏంటంటే దీన్ని ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. 2 మినిట్స్ హైలో పెట్టేసి అప్పుడు ఆపేయాలన్నమాట. కలర్ ఇంత బాగా వచ్చింది కదా, బ్రౌన్ షేడ్గా. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూడండి, అలా ఆయిల్ సపరేట్ అవుతుంది. నేను హైలో పెట్టున్నాను. ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసి 2 మినిట్స్ తర్వాత బౌల్లోకి తీసేస్తాను. ఎందుకంటే బాండీలో ఏ కర్రీ అయినా మనం చేయగానే డిష్ అవుట్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ అందులోనే ఉంచేసి మూత పెట్టేయాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయన్నమాట. అదొక టిప్పు మనం ఫ్రైలో చేసేటప్పుడు. హైలో ఎందుకు పెట్టమన్నాను ఇప్పుడు అర్థమైంది కదా. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి నేను డిష్ అవుట్ చేసేస్తాను. ఏంటి ఆపేసిన తర్వాత మిరియాలు అనుకుంటున్నారా? ఆపిన తర్వాతే మిరియాలు వేయాలండి. చాలా నేను డిష్ అవుట్ చేసేసాను. ఇప్పుడే దంచుకున్న పెప్పరు కొంచెం అలా చల్లేసి మూత పెట్టేసామంటే ఆ పెప్పర్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఫ్రై చికెన్లో కానీ మటన్లో కానీ ఇలా వేసారంటే ఫ్రై చాలా అరోమేటిక్గా ఉంటుంది. అయితే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫస్టే సాఫ్ట్గా ఉప్పు కారం పసుపు వేసి మటన్ ఒక 4 విజిల్స్ ఉడకబెట్టేసుకున్నాం కదా. తర్వాత ఒక 10 మినిట్స్ రోస్ట్ అయింది. తర్వాత ఆ పౌడర్ చల్లుకున్నాం. అంతే, సింపుల్. అంతా మీకు ఒక 1/2 అవర్లో అయిపోతుంది అనమాట. ఉడకబెట్టడం ఒక్కటే లేటు. ఆ పైన పెప్పర్ చల్లుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట మనకి. చికెన్లో కానీ మటన్లో కానీ అలా దంచిన వెల్లుల్లి పెప్పరు పైన వేసుకున్న తర్వాత చాలా చాలా ఎక్స్ట్రా ఫ్లేవరు టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారు కదా, ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఇలా డిష్ అవుట్ చేయగానే వెంటనే దేనికైనా మూత పెట్టేయాలన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేసుకుంటాయి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి పాతకాలం నాటి వంటలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఇది మా నాన్నగారు చేసే మటన్ ఫ్రై అనమాట. చాలా చాలా అరోమేటిక్గా ఉంటుంది. ఆ పౌడర్ వల్లే దీనికి ఆ టేస్ట్ ఫ్లేవర్ అన్నీ అనమాట. మీకు ఆ పౌడరు మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే మూత పెట్టేస్తాను, చూడండి.